వెల్కమ్ టు విప్స్ అఫీషియల్ ఛానల్. మై నేమ్ ఇస్ సుకృత్. సో ఈరోజు స్ట్రైట్ గా అప్డేట్స్ వెళ్ళిపోదాం. క్రికెట్ అప్డేట్స్ వచ్చేసి ఒకటే అప్డేట్ ఉంది. అదేమంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ తో పాటు ఆస్ట్రేలియాకి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరూ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేశారు. సో అక్కడ దిగడం ఒకటే బాకీ, ప్రాక్టీస్ చేయడం ఒకటే బాకీ. సో చూద్దాం 19th అక్టోబర్ ఎలా పర్ఫామ్ చేస్తారో. సో ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. దాని తర్వాత సినిమా అప్డేట్స్ వచ్చేస్తే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కన్నప్ప మూవీ ఉంది కదా. సో రీసెంట్ గా రిలీజ్ అయింది. అది ప్రీమియర్ టెలికాస్ట్ అవుతుంది మన జెమినీ టీవీలో ఈ సండే 19th అక్టోబర్ 12 PM కి. సో చూద్దాం ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో. దాని తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని నటించిన మూవీ, ఆ మూవీ 10.8 మిలియన్ సాధించింది వ్యూస్ 24 అవర్స్ లో. ఇది ఆల్ టైమ్ టాప్ 4 లోకి వెళ్ళింది టైర్ 2 హీరో పరంగా. సో పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ మధ్యన ఫ్లాప్స్ ఉన్న హీరో ఆయన. సో ఆయనకి ఇంత క్రేజ్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. సో ఇంకా చూద్దాం. టీజర్ అయితే బాగుంది, నెక్స్ట్ ట్రైలర్ వచ్చేదాకా చూద్దాం. ఇక దాని తర్వాత ర్యాంప్ ఉంది కదా, ఆ మూవీ టీం వచ్చేసి ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. దానికి వచ్చేసి ర్యాంప్ హెవీ ర్యాంపేజ్ ఈవెంట్ అని దానికి నామకరణం చేశారు. సో ఆ ఈవెంట్ వచ్చేసి 6 గంటలకి సారథి అనే స్టూడియోలో ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇక ఈ మూవీ గురించి ఇంకో అప్డేట్ ఏమంటే ఇక్కడ రన్ టైం అనేది లాక్ అయింది. 2 hours 20 minutes దాకా మనకి ఫన్ టైం మీన్స్ రన్ టైం అనేది వీళ్ళు లాక్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. సో అఫీషియల్ గా ఇచ్చేస్తారు వాళ్ళు, దానిదే మీకు తెలియదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఎవరంటే అక్షయ్ కుమార్. సో అక్షయ్ కుమార్ ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. చూద్దాం ఎలా వస్తుందో ఈ మూవీ. ఇప్పుడు ఈ మూవీ రీజనల్ లిస్ట్ అయింది కదా తెలుగులో. సో హిందీలో కూడా ఫన్నీగా తీసుకొని పోదామని అక్షయ్ కుమార్ ప్లాన్. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈశ్వర్ రిలీజ్ అవుతుంది, పౌర్ణమి రిలీజ్ అవుతుంది, ఇంకా సలార్ కూడా ఇప్పుడు 23rd అక్టోబర్ కూడా రిలీజ్ అవుతుందంట. సో 3 మూవీలు రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మన ప్రభాస్ బర్త్డేకి. సో ఎవరెవరే మూవీకి పోతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అమ్మా ప్రభాస్ ఫ్యాన్స్, ఎస్పెషల్లీ రిజ్వాన్ ఖాన్, ప్లీజ్ కమెంట్ మ్యాన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాగార్జున 100th మూవీ ఉంది కదా, దానికి టైటిల్ అయితే లాక్ అయిపోయిందమ్మా. అదేమంటే లాటరీ రాజా అంట. సో కొంచెం మాసిగా ఉంది కదా. సో దాంట్లో తబు వచ్చేసి తెలుసు కదా, ఎటో వెళ్ళిపోయింది మనసు, నిన్నే పెళ్ళాడతా, ఆ ఫిలిం హీరోయిన్ ఒక ఇంపార్టెంట్ హీరోలో ఇది యాక్ట్ చేసిందంట. చూద్దాం ఎలా వస్తుందో మూవీ. ఇంకా దాని తర్వాత ఇంకో అప్డేట్ వచ్చేసి మన కాంతారా 645 crores గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. ఇంకా దాని తర్వాత 310+ షేర్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. దాంతో తెలుగు స్టేట్స్ లో 12 days కంటిన్యూస్ గా 1 crore కొట్టిన షేర్ డబ్బింగ్ మూవీలో పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. అంటే ఈ ఇయర్ లో సంక్రాంతికి వస్తున్నాం, ఓజీ తర్వాత కాంతారానే 12 days కంటిన్యూస్ గా 1 crore తగ్గని షేర్ పెట్టిన మూవీగా నిలిచిపోయింది, టాప్ 3 లో ఉంది. సో ఇదైతే రేర్ రికార్డు మన కాంతారా మూవీకి. సో ఇంకా 1000 కోట్లకి ఇంకా దగ్గరగా పోతుంది. ఇంకా దివాళీ వస్తుంది, హాలిడేస్ కూడా కుమ్మేస్తే ఇంకా 1000 కోట్లు వచ్చేసినట్టే. సో ఇవాళ వీడియోస్ ఇంతే గైస్. సో ఈ సినిమా ఇన్ఫర్మేషన్స్ కానీ క్రికెట్ ఇన్ఫర్మేషన్స్ కానీ మీకు అందినంతే మా ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చిన్న పిల్లల ఛానల్ ని పెంచుకుంటూ పోతే మీకు ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్స్ తర్వాత పెద్ద ఇన్ఫర్మేషన్స్ కూడా మనం ఇచ్చేకి ప్రయత్నిస్తాం. సో ఇవాళ వీడియోలో ఇంతే గైస్. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.